ఈరోజు పొద్దున్నే లెగిసి తెల్లవారుజాము 4 గంటలకే లెగిసి నీ భర్తను చూసుకుంటున్నావా, నీ కూతురును చూసుకుంటున్నావా, నీ కుమారుని చూసుకుంటున్నావా, లేకపోతే నీ భార్యను చూసుకుంటున్నావా, నీ కుమార్తెను చూసుకుంటున్నావా, కుమారుని చూసుకొని మళ్ళా నువ్వు మరణిస్తానికి వెళ్తున్నావా? అయినా నువ్వు మరణించట్లేదా? దేవుడికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. నువ్వు చచ్చిపోవద్దు, దేవుడు కాపాడతాడు. నీ దుఃఖంలో దేవుడు కాపాడతాడు, నీ వేదనలో దేవుడు కాపాడతాడు అనగానే అనుకుంది, పక్కన ఆమె చెప్పలేదే, నన్ను తీసుకొచ్చిన ఆమెకి తెలవదే, నా భర్తకి తెలవదే, నా కుమార్తెకి తెలవదే, నా కుమారుడికి తెలవదే అంటే నేను పడుతున్న బెత్లెహేం అనుభవాన్ని నా దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున ప్రకాష్ నగర్ లో ఈ రోజు నువ్వు చప్పట్లు కొట్టుతుండగా, వాక్యం వింటుండగా ఎవరైనా ఈ బెత్లెహేం అనుభవం గుండా వెళ్తున్నారా? నువ్వు మరణించొద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, భర్తను విడిచి వెళ్ళిపోవద్దు, భార్యను విడిచి వెళ్ళిపోవద్దు, పిల్లల్ని విడిచి వెళ్ళిపోవద్దు. నీ బెత్లెహేములోనికి ఆయన అడుగు పెట్టడానికి రెడీ. నీ నిరాశను మార్చడానికి, నీ దుఃఖమును మార్చడానికి, నీ వేదన మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతే అనుకుంది, నా స్థితిని నువ్వు మార్చాలయ్యా, నా స్థితిని మార్చాలి. మీరు నమ్మండి, నా స్థితిని నువ్వు మార్చాలి, నా వేదనను మార్చాలి అనుకుంది. దేవాది దేవుడు ఆమె స్థితిని మార్చాడు. భర్త యొక్క వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. 500 కట్టలు నా చేతిలో పెట్టింది. ఈ ప్రకాష్ నగర్ యూత్ ఉత్సవ్ కి నేను స్పాన్సర్ చేస్తున్నాను అని.